అధికారం కోల్పోయినా ప్రతిపక్షాలు తమ బుద్ధి మార్చుకోవడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఉద్యోగం కావాలంటే చదువు కావాలి. ఆ చదువు కూడా ఇంటర్నేషనల్ కావాలి. దాని తర్వాత అధికారం కోల్పోయి ఇప్పుడు కూడా మేము చెప్పిందే నడవాలి, మేమే మంత్రులం అనుకునే విధానంగా ఉండేటువంటి మైండ్ సెట్ అందరిది మారాలి. నేను ఒక ఈ మహేశ్వరం కాన్సెన్స్ గురించి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో సహా గతంలో ఉన్న వాళ్ళంతా అధికారం మార్పిడి జరిగింది, ప్రజలు మార్చిండ్రు అనేటువంటి ఒక కనీస డెమోక్రసీ స్పృహకు వస్తే మంచిది. ప్రజలందరికీ తెలవాలి, గతంలో 40,000 కోట్లు పని చేయబడి టోకెన్ ఇష్యూ అయి బిల్ రికార్డ్ అయినటువంటి పేమెంట్స్ చేయాలి. అది కాక ఎన్నికలకు ముందు ఏది పడితే అది గెలవాలని 1,75,000 కోట్ల జీవోలు ఇచ్చినారు. అవన్నీ మేము ఆపుదల చేస్తున్నామంటే మరి మేము ప్రభుత్వం నడవాలా లేదా? మీరు ఇచ్చిన 1,75,000 కోట్ల జీవోలు నడుపుకుంటూ పోతే మేమంతా మీకేమైనా తాబేదారులుగా మీరు చెప్పిన పని జీవదూరం చేసుకుంటూ పోయేది కాదు కదా. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యంలో మార్పును స్వీకరించాలి, దానికి అనుగుణంగా అభివృద్ధి జరుగుతుంది. మీ ఆలోచన ఒక రకం ఉంటే మా ఆలోచన ఒక రకం ఉండొచ్చు, మీ ఆలోచన నియంత్రితంగా ఉంటే మా ఆలోచన ప్రజాస్వామికంగా ఉండదని గమనించాలి. ప్రజలు ఏ విధంగానైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పుకు అనుగుణంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. పట్టణ ప్రాంతాలకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ వేగవంతం చేస్తూ సర్వే చేస్తూ ఉంది. సర్వే ప్రకారంగా ఎవరైతే అప్లికేషన్లు ఇంకా